అందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురు మండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 27వ బ్యాచ్ 20వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ కూడా హాయిగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ముందుగా అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. రెల్లలో వేలు వేసుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అన్న ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. You guys have to check this out. So you can basically enter a prompt like this and add a few details, and then the AI will essentially
ఆఖరి 5 నిమిషాలు మాస్టర్ శూన్య ధ్యానం చేసుకుందాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు విడదీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతవరకు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము.
ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్ అందరూ కూడా. మాస్టర్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం మాస్టర్స్. ఈరోజు శనివారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా మన లోపల మనకు తెలియనిటువంటి జ్ఞానం ఉంటుంది మాస్టర్స్. అందరూ కూడా మనలో ఉన్న స్కిల్స్ ని ఇక్కడ చూపించవచ్చు. అది పాట అయినా సరే, పద్యమైనా సరే, లేదా మీ ధ్యాన అనుభవాలైనా సరే, ఏదైనా షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్. అందరూ కూడా ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను మాస్టర్స్. ఈ రోజు క్లాస్ అంతా మనదే మాస్టర్స్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటప్రసాద్. ఓకే సార్. మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్, వినిపిస్తుంది. మేడం, ముందుగా మన గురువు గారులకు వందనాలు చెప్పుకుందాం మాస్టర్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో, గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శాంత స్వరూప నాయక ఆత్మజ్ఞాన ప్రబోధక, శాంత స్వరూప నాయక ఆత్మజ్ఞాన ప్రబోధక, శరణం శరణం గురుదేవా, శరణం శరణం గురు రంగనాథ, శరణం శరణం గురుదేవా, శరణం శరణం పత్రిదేవా, శరణం శరణం శరణం. ముందుగా మరి ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పరిచినటువంటి మన గురువు గారు అయినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా మన ఈ ధ్యానాన్ని ఈ భూలోకానికి పరిచయం చేసినటువంటి పత్రిజీ గురువర్యులకు, ఆస్ట్రాల్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈ ప్లాట్ఫామ్ను ఒక వినూత్న పంతనాలో ఏర్పాటు చేసినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి మనం అందరము కూడా ఎల్లవేళలా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. వారు మరి అన్ని కోణాల్లో స్వర విజ్ఞానం కానివ్వండి, సమగ్ర జీవన శైలి అనేటువంటి కొత్త పంతాను ఈ ప్లాట్ఫామ్లో చాలా ప్లాట్ఫామ్స్ చూస్తూ ఉన్నాం మనము. ఎందులో లేనటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను మనకు అందిస్తున్నటువంటి ఈ ప్లాట్ఫాము, వాటిని నిర్వహిస్తున్నటువంటి మొదటి నుంచి కూడా లలితా మేడం కానివ్వండి, తర్వాత సుమా మేడం కానివ్వండి, ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ నాగమణి మేడము, మరి వారంతా కూడా ఈ ప్లాట్ఫామ్ను చేరవేయుటలో వారి యొక్క కృషి చేస్తున్నందుకు మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మరి ఈ ప్లాట్ఫామ్లో
జిబు నంబర్స్ అని, కలర్ థెరపీ అని, మరి ఈ వారంలో చక్రాలు యాక్టివేట్ చేయడం గురించి మరి ఇప్పటి వరకు ఆజ్ఞా చక్రం వరకు కూడా మనకు అందించినటువంటి ఈ ప్లాట్ఫామ్కు మరొకసారి ధన్యవాదాలు. ఇందులో చక్కటి ఆక్యుపంచర్ కానివ్వండి, సీడ్ థెరపీ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఆచరించినప్పుడే మరి ఈ ప్లాట్ఫామ్ యొక్క సార్ మాట్లాడండి సార్, మ్యూట్లోనే ఉన్నారు. మన మాస్టర్ ఏదైతే ఉందో అందుకు కూడా మనమంతా దోహదపడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాస్టర్స్. ఈ వారంలో ఈ సెషన్లో నిర్వహించినటువంటి కార్యక్రమాలలో సంక్రాంతి గురించి మరి వివిధ మాస్టర్లు ఆ పండుగ వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను మనకు తెలియజేశారు. అందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. నాకు సంక్రాంతి మరి ఆ భోగి రోజు అనుకుంటాను, విశ్వప్రసాద్ సార్ క్లాస్ తీసుకున్నప్పుడు మరి నాగమణి మేడం గారు ఫీల్డ్స్లో ఉన్నాను సార్ అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత ఎర్లీ మార్నింగ్ 6 o'clock మరి ఫీల్డ్కి పోయి తను ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న సందర్భము ఎంత డెడికేషన్ అనేది, అలాంటి డెడికేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి మనకు అవసరము. అందుకు నాగమణి మేడం గారికి, ఆ రోజు మనందరినీ నవ్వించినటువంటి విశ్వప్రసాద్ సార్ గారికి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఆ రోజు విశ్వప్రసాద్ సారు 369 అనేటువంటి క్లాస్ తీసుకునేటప్పుడు అందరి మనోభావాలను, దీని గురించి మీ ఆలోచనలు ఏంటి అని అడగడం జరిగింది. అలాంటి సందర్భంలో నేను సార్ ఇది 3 1 జా 3 2 జా 3 3 జా 3 3 జా 9కు ఏదో మరి మన సంఖ్యాశాస్త్రంలో ప్రాధాన్యత ఉంది, అదేవిధంగా 369కు మరి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏదన్నా ప్రాధాన్యత ఉండవచ్చు కావచ్చు అని చెప్పి నేను అనడం జరిగింది. అందుకు సార్ ఒక వినూత్న ఆలోచన చేశాడు అని చెప్పి అనడం జరిగింది. ఆ 9 గురించి నేను 9 యొక్క ప్రాధాన్యత గురించి చెప్పదలుచుకున్నాను మాస్టర్స్. వారు ఆ రోజు మరి 369 గురించి చెప్పినప్పుడు ఎందుకో సంఖ్యాశాస్త్ర పరంగా 9కి ఉన్నటువంటి ప్రాధాన్యతను ఒకసారి మన మాస్టర్లకు గుర్తు చేద్దాము. ఇది అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది, కానీ నేను మ్యాథమెటిక్స్ టీచర్ని కాబట్టి పిల్లలకు అప్పుడప్పుడు 8 సంఖ్య, దీన్ని ప్రేమ సంఖ్య అంటారా నాన్న అని 8 యొక్క ప్రాధాన్యత, ఇలా కొన్ని సంఖ్యలు పిల్లలను క్రియేట్ చేసేటందుకు చెప్తా ఉంటాను మాస్టర్స్. అందులో ఈ 9 గురించి, 9ని బ్రహ్మ సంఖ్య అంటారు మాస్టర్స్, ఇదే 9ని దైవ సంఖ్య అంటారు, ఇదే 9ని వృద్ధి సంఖ్య అంటారు, ఇదే 9ని పురాణ సంఖ్య అంటారు మాస్టర్స్. ఎందుకు పురాణ సంఖ్య అంటారు అంటే మహాభారతానికి ఈ 9కి చాలా సంబంధం ఉందండి. ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకున్నటువంటి అంకెలలో 1 2 3 4 5 6 7 8 9 వీటిని ఈ అంకెలన్నీ రాసి గనక 9తోని హెచ్చించినట్లయితే వచ్చేటువంటి 111,11,11,101 అనేటువంటి ఫలితం వస్తుంది. అందులో అన్ని ఒకట్లే ఉంటాయి మాస్టర్స్. వాటన్నింటినీ గనక మనము యాడ్ చేసినట్లయితే తిరిగి 9 వస్తుంది మాస్టర్స్. అదేవిధంగా 9వ ఎక్కాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 9 1 9, 9 2 18, మళ్ళీ ఆ 18ని గుడితే 9 వస్తుంది. 9 3 27, 2 + 7 9 వస్తుంది. 9 4 36, 3 + 6 9 వస్తుంది. అలా అన్నీ చూస్తుంటూ పోతే లాస్ట్కు 9 10 99 వస్తుంది మాస్టర్స్. ఇది ఈ ఎక్కంలో ఉన్నటువంటి గొప్పతనం మాస్టర్స్.
ఇక ఒక్కసారి ఈ 9 ఎంత ప్రాధాన్యత మన యొక్క చరిత్రలో ఉంది అంటే, కృతయుగంలో కనుక తీసుకున్నట్లయితే కృతయుగము నడిచినటువంటి సంవత్సరాలు 17,28,000 అండి. అవన్నీ కనుక కూడినట్లయితే 9 వస్తుంది. అదేవిధంగా త్రేతాయుగం నడిచినటువంటి సంవత్సరాలు 12,96,000. 1 + 2 3 + 9 మళ్ళీ 12 + 6 18 మళ్ళీ కూడితే 9 వస్తుందండి. అదేవిధంగా ద్వాపర యుగం నడిచింది కూడా 8,64,000. అవన్నీ కూడినట్లయితే 9 వస్తుంది మాస్టర్స్. అదేవిధంగా చూడండి, మన 0 తప్పించి మిగిలిన నంబర్లన్నీ అంకెలు 9 ఉంటాయి మాస్టర్స్. ఇక ఇది మహాభారతంతో ఎలా ముడిపడి ఉందంటే, ఒకసారి గమనించినట్లయితే పర్వాలు మహాభారతంలో 18 అండి. 1 + 8 9 వస్తుంది. అదేవిధంగా మహాభారత యుద్ధం జరిగినటువంటి దినాలు 18 అండి. కూడినట్లయితే 9 వస్తుంది. మహాభారతంలో పాల్గొన్న సైన్యాలు 18 అక్షయులండి. అవి కూడినట్లయితే 1 + 8 9. ఒక విధంగా మళ్ళీ మనం భగవద్గీతకు వచ్చినట్లయితే భగవద్గీతలో అధ్యాయాలు కూడా 18 అండి. అదేవిధంగా వ్యాస మహర్షి రాసినటువంటి పురాణాలు 18. 1 + 8 9. ఇక మనము ఒకసారి దైనందిక మ్యాథమెటిక్స్లోకి వచ్చినట్లయితే 1 + 2 + 9 వరకు మీరు అన్నీ కనుక కూడినట్లయితే 45 వస్తుంది. మళ్ళీ 4 + 5 9 అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి, 9 అనేటువంటి అంకెలనే మనము తీసుకొని మ్యాథమెటిక్స్ టోటల్ అంకగణితం నడుస్తూ ఉంది. అంటే 9 యొక్క ప్రాధాన్యత ఎంత అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మనిషి వరకు వచ్చినట్లయితే మనిషికి ఉన్నటువంటి నవరంధ్రాలున్నాయి. మరి మనిషి నవగ్రహాల పూజలతోటే తన యొక్క దైనందిక జీవితానికి ప్రాధాన్యత నవగ్రహాలకు ఇస్తూ ఉంటాడండి. అదేవిధంగా ఒక సర్పానికి మాత్రమే నవరంధ్రాలు ఉన్నాయి మాస్టర్స్, ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మనము మన రోజు కనుక చూసుకున్నట్లయితే ఒక గంటకు 3,600 సెకండ్లు అండి. కూడినట్లయితే 9 వస్తుంది. రోజుకు 1,440 నిమిషాలండి. 1 + 4 + 4 కూడినట్లయితే 9 వస్తుంది. నెలకు 720 గంటలండి. 7 + 2 9 వస్తుంది. అదే సంవత్సరానికి 360 రోజులు కూడినట్లయితే 9 వస్తుంది. 60 సంవత్సరాలలో 720 నెలలు 9 వస్తుంది. అదే 60 సంవత్సరాలలో 21,600 రోజులు వస్తాయండి. మళ్ళీ కూడినట్లయితే 9 వస్తుంది. ఇలా 9వ సంఖ్యను దీన్ని దాదాపు చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. ఈ సంఖ్యను ఎవరైతే లైక్ చేస్తారో వారు 6వ సంఖ్యను ఇష్టపడరండి. అందుకే ఈ సంఖ్యను మృత్యుంజయ సంఖ్య అని కూడా అంటారు. ఎందుకంటే బిడ్డ మరి తల్లి కడుపులో ఉండేటువంటిది 9 నెలలు, అంటే 270 రోజులు కూడినట్లయితే 9 వస్తుంది. అందుకే దీన్ని మృత్యుంజయ సంఖ్య అని అంటారు. అందుకేనేమో మన పత్రిజీ గారు కూడా ధ్యాన ప్రచారాన్ని 36 దేశాలలో చేశారని చదివానండి. 3 + 6 9 అందుకే ఎంచుకున్నారేమో పత్రిజీ గారు అనిపిస్తుంటుంది మాస్టర్స్. ఇది ఓకే మాస్టర్స్, ఇది 9 యొక్క మరి నాకు తెలిసినంత వరకు 9 సంఖ్య యొక్క ప్రాధాన్యత అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి మేడం టైం ఉందా? టైం ఉంది అంటే సార్ ఒక మన చిన్న స్టేషన్ 7:30 కదా సార్. ఓకే ఓకే మేడం, ఒక చిన్న కవితను వినిపిస్తాను. అది సర్దుకుపోదాం, సంతోషంగా జీవించుదాం. సగటు మనుషులం మనం, మృగాలు తరుముతున్న జింక లాంటిది మన జీవితం. మృగాలు తరుముతున్న జింక లాంటిది మన జీవితం. పరుగు ఆగితే మృగం మింగుతుంది. అలా అని పరుగు తీస్తుంటే నీరసం వచ్చి ఆగిపోతే మృగం మీద పడుతుంది. మృగం మీద పడితే మన కుటుంబం పరిస్థితి ఏమి కానున్నదో, మన కుటుంబం కోసం
చివరిదాకా మృగమునకు దొరకకుండా పరుగు తీస్తేనే మనం మన కుటుంబం బాధలతోనైనా బ్రతికి ఉంటుంది. ఈ పరుగు దారిలో రాళ్ళు, ముళ్ళు, చెట్లు, చేమలు, పొదలు ఒక్కటేమిటి ఎన్నెన్నో అవరోధాలు అయినా మన పరుగు ఆగిందా? ఇలా పరిగెత్తే జీవితంలో ఎన్నెన్నో కలలను అనగదొక్కి అహర్నిశలు అవిశ్రాంత పోరులో నడిచే జీవిత నౌక మన జీవితం. మన గుండె బరువెక్కిన మనలోని బాధలను అనుభవిస్తూ పైకి నవ్వుతూ కనిపించే సగటు మనుషులం మనం. అయినా కడగన్లతో కలత చెంది కన్నీరొలికిన సమయాన నీ హృదయ మందిరంలో ఆ పరమాత్ముని నిలిపి కనురెప్పపాటు కృష్ణాయ, క్రీస్తు దేవాయ, అల్లహో అక్బరాయ, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, రక్ష అని ఏ పేరున పిలిచిన బిందు స్వరూపుడు, విశ్వమెల్ల విస్తరించిన విశాల నేత్రుడు, ఎన్నెందు వెదికిన అందందున్నానని ఆదుకునే ఆ పరంధాముడికి, హృదయ నివాసికి అనుక్షణం హృదయ పుష్పాంజలులు సమర్పిస్తూ సర్దుకుపోదాం, సంతోషంగా జీవించుదాం. సర్దుకుపోదాం, సంతోషంగా జీవించుదాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మేడం. ఎంతో థ్యాంక్ యూ సార్. 9కి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ఈరోజు సెషన్లో మీరు. ఇంకా వీడియో ఆన్ చేసుకుంటే ఇంకా బాగుండేది సార్. మీరు వీడియో ఆన్ వీడియో చేసుకోలేదు. మేడం ఇక్కడ నాది వీడియో ఆనే ఉంటుంది కానీ ఎందుకో రావట్లేదు. మరి మీరు చూడండి, నా వీడియో ఆన్ లేదు. అక్కడ వీడియో అంటే ఆనే ఉంటుంది, నేను ఎప్పుడు మరి అదే సార్, అదే పిక్చర్ కనిపించట్లేదు. అదే పిక్చర్ నేను అదే పరిశీలన అవుతున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేసినప్పుడు మీది ఫోటో పైకి పోతుంది, మళ్ళీ నేను అక్కడ టచ్ చేసినప్పుడు మీది కిందికి వస్తుంది, కానీ నాది రావట్లే. ఇది ఎప్పుడో అడుగుదాం మిమ్మల్ని ఓకే సార్. అనుకుంటున్నాను. ఏదైనా అది మరి నా ఫోన్ టెక్నికల్ ప్రాబ్లమా? ప్రాబ్లం ఉంటుంది సార్. మేడం నేను మీ ఆల్రెడీ ఎప్పుడు మొబైల్లో వీడియో ఏదో ఆన్ చేశాను. ప్రాబ్లం ఉన్నట్టు. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం ఫర్ ద గివింగ్ దిస్ ఓకే గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ మేడం అందరికీ కూడా నాగమణి మేడం అన్మ్యూట్ చేశారు. ధన్యవాదాలు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, అందరికీ మాట్లాడండి మేడం. అందరికీ ఆత్మ ప్రణామాలు. రంగనాథ్ సార్కి, ఈ నాగమణి మేడంకి ఆత్మ ప్రమాణము, మాస్టర్లందరికీ. నేను ఈ ధ్యానానికి రాకన్నా ముందు మా నాగమణి మేడం నాకు పరిచయం అయింది. ఫోన్ చేసి మీరు ధ్యానం చేయండి మేడం, బాగుంటుంది అనింది. ఏదేదో చేస్తామో ఈ ధ్యానం నుంచి ఏమైతుందిలే అనుకున్నా. మొదలు పెట్టినా, కూర్చోలకు కాలేదు, కొంతసేపే కూర్చున్నాను. తర్వాత మళ్ళా లేసేసిన, మళ్ళా అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఈ సార్ గారు ఒకసారి మూత్ర థెరపీ గురించి కూడా చెప్పినారు, దాన్ని కూడా నేను చేస్తున్నాను. దానికి సార్ చెప్పినాక నాగమణి మేడం నాకు ఫోన్ చేసి చెయ్యండి బాగుంటుందని సార్ చెప్పడము, మణి మేడం చెప్పడం కూడాను ఒకటేసారి వచ్చిన దానికి నేను మొదలు పెట్టినాను. చేసినప్పటి నుంచి నాకు స్ట్రెంగ్త్ వచ్చింది. నాకు కొంచెం వీక్నెస్ ఎక్కువ, పండుకోవాలా ఎప్పుడు పండుకోవాలా అనిపించేది. దాని నుంచి ఇప్పుడు నాకు స్ట్రెంగ్త్ వచ్చింది, బాగా యాక్టివ్ గా పని చేసుకుంటున్నాను. ఈ ధ్యాన దీనికి కూడా జాయిన్ అవుతున్నాను. థ్యాంక్స్ నాగమణి మేడం గారికి, తర్వాత పత్రిజీ సార్కి ఆత్మ ప్రణామం. నేను ఇంకొకటి హోమం కూడా చేస్తున్నాను మేడం. అగ్నిహోత్రి అని హోమం చేస్తున్నాను ఇంట్లో. టైం ఉన్నప్పుడు పొద్దున్న ఈవినింగ్ ఈ ఆవు పిడక, ఆవు నెయ్యి దాంతో వేసి చేసి ఇప్పుడే చేసి కూడా నేను ముగిస్తే, ఇప్పుడు ఆ టైం ఉంటుంది 6:30కి. ఆ టైము ఉదయము సూర్యాస్తమం టైంలోనే చేసుకోవాలి. దాన్ని కూడా చేస్తున్నాను మేడం. నాకు చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది ధ్యానం నుంచి. నేను పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నా ఈ మూత్రం గురించి. తర్వాత ఏం నువ్వు బాగా అయినావంటే నేను ఇట్లా మూత్రం సేవిస్తున్నాను అని చెప్తున్నా. తర్వాత ధ్యానం కూడా చేస్తున్నానని కొంతమంది యాడ్ కూడా చేసినాను దీంట్లో. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది, ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే, నమస్తే.
మాస్టర్స్ ఇంకా ఎవరైనా వీడియోస్ ఆన్ చేసుకోండి అవకాశం ఉన్న వాళ్ళు. ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి ఎక్కడా దొరకదు మాస్టర్స్. అందరూ చెప్తూ ఉంటే వినడం మాత్రమే, ప్రేక్షకుల్లాగా మాత్రమే ఉంటాం మనం. వేరే ఎక్కడ జూమ్ సెషన్స్కి వెళ్ళినా మనకు రంగనాథ్ సార్ మాత్రమే ఇలాంటి అవకాశాలు కల్పించడం అయినది మనకు. ఈ నెలలో ఇది మనకు లాస్ట్ సాటర్డే. అందులో కూడా అన్మ్యూట్ చేసుకోండి సార్, నీలకంఠ రెడ్డి సార్. అన్మ్యూట్ ఓకే, మాట్లాడండి సార్. నమస్తే నమస్తే మేడం, అందరికి జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. వినపడుతుందా మేడం? వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. మాస్టర్స్, ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి ధ్యాన పరిచయం చేసిన ముందుగా ధ్యాన పరిచయం చేసిన బ్రహ్మశ్రీ పత్రిసారి గారికి, మరియు ఈ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెక్షన్ లో హోస్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్న నాగమణి మేడం గారికి ధన్యవాదములు, నమస్కారములు. మేడం, నా పేరు నీలకంఠ రెడ్డి, అనంతపురం జిల్లా విడుపునగల్ మండలం చిన్న గ్రామం కడదరబెంచి. మేము ధ్యానం చేయబట్టి ఇప్పటికి 1 సంవత్సరం గడుస్తా ఉంది. మేము ధ్యానం గురించి నాకు ఎంతో తెలిసినా కూడా ఎందుకు ధ్యానం చేయలేకపోయినా 10 ఇయర్స్ 10-15 ఇయర్స్ నుంచి ధ్యానం గురించి తెలుసు, అయినా ఎందుకు చేయలేకపోయినామో అర్థం కాలే. మా చిన్న గ్రామంలో రామచంద్రారెడ్డి అనే ఒక మాస్టర్ ఉన్నాడు. ఆయన మన అనంతపురం జిల్లా ప్రతి ఊరు తిరిగినాడు, ప్రతి స్కూలు తిరిగినాడు. కర్నూలు డిస్టిక్ లోనూ అలా తిరుగుతున్నాడు, బళ్ళారి కర్ణాటకలోనూ అలా తిరుగుతున్నాడు. ఆ రామచంద్రారెడ్డి గారిది చిన్న గ్రామమైన కడతిరిపించి మా సొంత ఊరు. ఆయనకు ఒక తపన, కోరిక, 3 జిల్లాలు తిరుగుతున్నాను, చిన్న ఊరు నా సొంత గ్రామంలో నేను ధ్యానాన్ని పరిచయం చేయలేకపోతున్నాను. కడతిరిపించి అనే గ్రామంలో నేను నా సొంత ఊర్లో ఒక ధ్యానాలు చేయలేకపోతున్నాను, చాలా బాధపడేవాడు. 10 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు, అయినా మేము దాన్ని పాటించలేకపోయినాము. ధ్యానం యొక్క విలువ కూడా తెలుసు, నేను ఐఎమ్ ఆల్సో గ్రాడ్యుయేట్. బట్ నేను ఎందుకు ఆయన వచ్చి చెప్పినప్పుడల్లా సర్లే సార్ చేస్తాంలే సార్ మాస్టర్ అని చెప్తున్నాము, వదిలేస్తున్నాము. ఎందుకు చేయలేకపోయినాము మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాము. ఆయనకి ముందుగా మాకు ఈ ధ్యానాన్ని పరిచయం, ఈ ధ్యానంలోకి మమ్మల్ని చేర్చినందుకు రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికీ మా గ్రామంలో రోజు సాయంత్రం 4 నుంచి 5 వరకు ఆంజనేయ స్వామి టెంపుల్లో ధ్యానం చేసుకుంటున్నాం మా ప్రతి ఒక్కరు. ఈ ధ్యానం చేయక ముందు చాలా టెన్షన్ పడేవాడిని నేను. నాకు ఆల్రెడీ బీపీ కూడా ఉంది. ఏదైనా ఒక పని చేయాలంటే ఎక్కువ టెన్షన్ తీసుకునేవాడిని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తూ 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 ఏది చేయనా ధైర్యంగా చేయగలను, పట్టుదలతో సాధించగలను. దేనికి భయపడడం లేదు, దేనికి టెన్షన్ తీసుకోవడం లేదు, ఏది ఆలోచించడం లేదు. ప్రతి ఒక్కటి నెమ్మదిగా మనశ్శాంతిగా చేసుకుంటున్నాను. ఈ ధ్యానంలో జాయిన్ అయిన తర్వాత చాలా మానసిక ఆందోళనలు తగ్గిపోయినాయి, టెన్షన్స్ లేవు. బీపీ ఉండి నాకు దగ్గర 5-6 సంవత్సరాల నుంచి బీపీ ఉంది. ఈ 1 సంవత్సరం నుంచి బీపీ మాత్రలు వాడుతూనే ఉన్నాను. ఇప్పుడు 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి బీపీ టాబ్లెట్లు కూడా తగ్గించేసినాను. ఏ దాని గురించి భయపడడం లేదు, ఆందోళన చెందడం లేదు. అందుకోసం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. శారదా గారు, మీరు కూడా షేర్ చేసుకుంటారా? ఓకే. ఇంకా మాస్టర్స్, ఇంకా మనకు చాలా మంది పార్టిసిపేట్స్ ఉన్నారు, 20 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇంకా ఇలా ఇప్పుడు షేర్ చేసుకున్న వాళ్ళగా మీకు కూడా ఏమైనా మార్పులు జరిగింటే షేర్ చేసుకోవాలని తెలియజేస్తున్నాము. మనం మాట్లాడడం ద్వారా అందరికీ తెలుస్తుంది, మనం ఒక మోటివేషన్ గా కూడా ఉంటాము ఇంకొకరికి.
అసలు ముద్రా థెరపీ అనేది చాలా అద్భుతమైన విషయము. మనకు అసలు తెలియదు సార్ చెప్పే వరకు కూడా. దీన్ని వాడితేనే రిజల్ట్స్ మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మాస్టర్స్. అందరూ కూడా ఇలాంటి మంచి మంచివన్నీ కూడా మనం పాటిస్తూ ఉండాలి. అలాగే నిన్న మార్నింగ్ సెషన్లో కూడా మనకు సార్ చెప్పారు, మనం తినకూడని 5 తెల్లటి వస్తువులు అని. అది కూడా మనకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి మాస్టర్స్, చూడండి అందరూ కూడా. మనం వరి బియ్యము, పంచదార, రెడీమేడ్ సాల్ట్, తర్వాత మైదా, ఇలా కొన్ని చెప్పారు. అవన్నీ కూడా మనము అవాయిడ్ చేసుకుంటా వస్తూ ఉంటే కూడా మన ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతూ వస్తుంది. ఇంకా మాస్టర్స్ చాలా మందే ఉన్నారు. అనురాధ, కృష్ణకుమారి మేడం, రెడ్మి, కవిత, పుష్పలత, సాంబయ్య, కిషోర్, చంద్రయ్య, నరసింహం, శ్రీలక్ష్మి గారు, రఘు శర్మ, మీరంతా కూడా మాట్లాడొచ్చు సార్. అందరూ అవకాశం ఉన్న వాళ్ళకి నేను హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. కృష్ణకుమారి మేడం షేర్ చేసుకుంటారా ఏవైనా మీరు? లేదు మేడం, నేను ప్రిపేర్ అవ్వలేదు. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం బాగాలేదు. ఓకే, రెస్ట్ తీసుకోండి. ఇంకా మాస్టర్స్ చాలా రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. ఇది మన ప్లాట్ఫామ్, మన కుటుంబం ఉన్నట్టు అందరూ అవకాశం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోవడము, మాట్లాడడము నేర్చుకోవాలి మాస్టర్స్. మేడం అన్మ్యూట్ చేసుకోండి, వరలక్ష్మి మేడం. మాట్లాడండి. వరలక్ష్మి మేడం మాట్లాడొచ్చు మీరు. ఓకే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మ్యామ్. అదే మేడం, ఈ మహా అవతార్ బాబాజీ ఈ ఫౌండేషన్ చాలా అద్భుతంగా బాగుంది మేడం. రంగనాథ్ సార్ గారు చాలా అద్భుతంగా దీన్ని చేశారు మేడం. మామూలుగా మనం మెడిటేషను వేరే దానిలలో చూస్తుంటాం, ఓన్లీ మెడిటేషనే చెప్తారు మేడం. కానీ ఇక్కడ అవును మేడం. ముద్రాస్ కానీ చక్రాసు గురించి కానీ ఆరోగ్య విషయాలు ఏవేవి తినకూడదు, ఏమి తినాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మేడం దీంట్లో మనకి. మేము జనవరి 1 నుంచి ఇది జాయిన్ అయ్యాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందరికీ దీన్ని పరిచయం చేయాలా అనిపిస్తుంది మేడం. నాగమణి మేడం చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేషన్ అయ్యి ఇవన్నీ తెలుసుకోవాలి మేడం. చాలా జ్ఞానం ఉంది మనకి. అవును మేడం. అందుకే ప్రతి శుక్రవారం హెల్త్ కు సంబంధించిన సబ్జెక్టే చెప్తారు సారు. అలాగే శనివారం మాత్రం మనకు అవకాశం ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్ లో మనం మాట్లాడడానికి, మన విశుద్ధ చక్రం యాక్టివేట్ అవ్వడానికి. ఏదైనా మనం పద్యం పాడడం కానీ, పాటలు పాడడం కానీ, ఏదైనా శ్లోకాలు చదవడం కానీ, ఏదో ఒక యాక్టివిటీ మనం పార్టిసిపేషన్ కోసమే అవకాశం ఇచ్చారు శనివారం. ఈ నెలలో ఇది మనకు ఆఖరి శనివారం మాస్టర్స్. అందుకోసమే ప్రతి ఇంకా ఆఖరి శనివారం ఉంటుందా మేడం? ప్రతి మంత్ కాదు మేడం, ప్రతి నెలలో ప్రతి వారము శనివారం వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన అనుభవాల కోసమే పిలుస్తాం మాస్టర్స్ ని. ఓకే. అలా ఈరోజు సాటర్డే మన కోసమే అన్నమాట, ఒక సాటర్డే. చాలా ఇది అద్భుతంగా ఉంది మేడం ప్లాట్ఫామ్. ఇది మార్నింగ్ సెషన్ 21 days మేడం, హాలిడేస్ పోగా. ఈ రోజు 20వ రోజు, రేపు ఎల్లుండి హాలిడే ఉంటుంది. మళ్ళీ మంగళవారం రోజు మనకు 21 డే కంప్లీట్ అవుతుంది. తిరిగి మరి మార్నింగ్ సెషన్ ఫిబ్రవరి 1 నుంచి ఉంటుంది మేడం. ఫిబ్రవరి 1 నుంచి అంటే 21 రోజా మేడం నెలలో? మార్నింగ్ సెషన్ మేడం. మనకు ఈవినింగ్ సెక్షన్ మేడం? ఈవినింగ్ రెగ్యులర్ గా ఉంటుంది మేడం. ఓన్లీ మార్నింగ్ సెక్షన్ మాత్రం? అది కూడా ఈ 5:30 to 7:30 వరకు ఉండేది మాత్రమే 21 days. ఇంకా బ్రహ్మముహూర్త సంకల్ప ధ్యానం అది కంటిన్యూ సెషన్ మేడం. ఓకే మేడం. మధ్యాహ్నము ఈవినింగ్ 2 ఉంటాయి కదా మేడం? ఇంకా మధ్యాహ్నం 11కి కూడా మంగళవారంతో లాస్ట్ మేడం.
ఆహాహా! ఓకే. మధ్యాహ్నం ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. అవును. 1 అది గూడా ఉండదు. మంగళవారంతో అది కూడా లాస్ట్ మేడం. మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి 5:30 టు 7:30 సెషను, మధ్యాహ్నం 11 సెషను, మళ్ళీ ఫిబ్రవరి 1 స్టార్ట్ అవుతుంది ఇంకా. అవునా మేడం? ఓకే. మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఆ! చాలా బావుంది మేడం. దీన్ని అందరికి పరిచయం చేయాలా అనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా విషయాలు మనం ఊరికే వేరే సెక్షన్స్‌లో మెడిటేషన్ మాత్రమే చేసుకుంటాము. ఆత్మజ్ఞానం పంచుతారు. కానీ ఈడ హెల్త్ గురించి బాగా కేర్ తీసుకుంటున్నారు మేడం. ముద్రాస్ అని, చక్రాస్ అని, ఫుడ్డు ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ప్రతీదీ బావుంది మేడం జ్ఞానం. అంటే మనం అసలు ధ్యానానికి సహకరించాలంటే కూడా మన బాడీ సపోర్ట్ చేయాలి కదా ఫస్ట్. అందుకే అవును మేడం. సారు మన హెల్త్ గురించి ఇంత కేర్ తీసుకోవడం జరుగుతుందనమాట. అన్నీ హ్మ్. ఒక్కసారిగా మార్పు చేసుకోలేకపోయినా కూడా రోజు హ్మ్. కొన్ని అంశాలు మనం అలవాటు చేసుకుంటే అవి హ్మ్. మనము వదిలిపెట్టామన్న ఫీలింగ్ మనకు కూడా కలగదనమాట. హ్మ్. నేను కూడా ఇప్పుడు సారు చెప్పారు. మనం వాడే టూత్ పేస్ట్‌లో గూడా కెమికల్ ఉందని. అవును. అవకాశం ఉన్న వాళ్ళు వేప పుల్లలు లేదా ఇంకా వేరే రకాల పౌడర్స్ ఒస్తాయి. అలాంటివి వాడండి అని చెప్పారు. నేను కూడా 1 మంత్ నుంచి పేస్ట్ వాడడం మానేశాను మేడం. అవును మేడం. నేను గూడా ఇది విన్నప్పటి నుంచి త్రిపుల చూర్ణంతో చేస్తున్నాను మేడం. ఆ! చాలా అ బావుంది. అలా అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తే మనం వాటిని వదిలేసామని కూడా మనకనిపించదు. ఒకేసారి అవును. చెప్పినవన్నీ ఆచరించాలంటే కూడా ఇంక మనం కొత్త జీవితంలోకొచ్చినట్టు అలవాటు పడ్డానికి కూడా కష్టపడతాం ఫస్ట్ ముందు. హ్మ్. కాబట్టి ఒక్కొక్కటిగా మార్పు చేసుకుంటా రావచ్చు మేడం మనం. అవును మేడం. చాలా బావుంది. ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు మనము ఏముందిలే అనుకుంటారు మేడం ఫస్టు. కానీ ఇట్లాంటివంతా యూజ్ చేసినప్పుడు మనం ప్రాక్టికల్ ఊరికే జ్ఞానం వినడమే గాదు, దాన్ని ఆచరణలో ఆచరించాలి. ఉంచాలి. ఆచరించినప్పుడు బాగుంటుంది రిజల్ట్. ఆ! అవును మేడం. థ్యాంక్ యూ మేడం అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినోళ్ళకి. థ్యాంక్ యూ మేడం. మీకు అలాగే ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ, రంగనాథ్ సార్‌కి, ఈ దానికి ఫౌండేషన్‌కి చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరూ కూడా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సార్ మనకు పదే పదే చెప్తున్నారు. మనం మన ఫౌండేషన్‌కు ఇచ్చే ఒకే ఒక కృతజ్ఞతా భావం. మనం ఇచ్చే కమెంట్ మాత్రమే అని చెప్తున్నాడు సారు. అనురాధ మేడం అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. మాట్లాడొచ్చు మేడం. నేను ఎప్పటినుంచో ధ్యానం చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాను. ఈరోజు భగవద్గీత శ్లోకాలు ఒక 5 చదవమంటారా? ఓకే. ఖచ్చితంగా మేడం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అద ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యమక్షరమవ్యక్తం తేషం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ता तमामताः. ये त्वक्षरमनिद्येस्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यच्च कूटस्थमचलं ध्रुवम् संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भवति वाप्यते. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడువైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడోగు సచిదానంద ఘన నిరాకార పరబ్రహ్మము అయిన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ 2 విధములైన ఉపాసనలతో అత్యుత్తమైన యోగ విధులు ఎవరు?
భగవానుడు పలికెను, పరమేశ్వరుడువైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులేందే నిమగ్నులై అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమును నన్ను ఆరాధించు భక్తులే యోగుల్లో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. కానీ ఇంద్రియ సముదాయములను చక్కగా వశపరుచుకొని వారును, సకల భూతములను హితము చేకూరు వారును, సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడగును, సర్వవ్యాపియు, అన్ని అనిర్వచనమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడు ఆయన సచిదానంద గణ పరబ్రహ్మ ఎందే నిరంతరము ఏకీభావ స్థితిలై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. కానీ సచిదానంద గణ నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తి చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలే అనగా దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. థ్యాంక్ యూ. మీకు వచ్చే ఏదైనా పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ ఏదైనా షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్ మీరు. ఓకే సార్. స్నేహ మాధుర్యం గురించి చెప్తా మేడం. ఓకే సార్. ఓ మంచి స్నేహాన్ని పొందడం కష్టం, విడిచి ఉండడం మరీ కష్టం, మర్చిపోవడం దాదాపు అసంభవం. రహస్యాలు, నిజాలు, సంతోషం, విషాదం, విశ్వాసం, మర్యాద మరియు ప్రేమ అనే 7 రంగులతో 2 హృదయాల మధ్య ఏర్పడే ఇంద్రధనస్సే స్నేహం అంటే మేడం. చిన్న చిన్న విషయాల్లోనూ మనల్ని అభిమానించేవారు, కష్టాల్లోనూ మన చెయ్యి వదలని వారు, బాధల్లోనూ మనల్ని ఆదరించేవారు, ఏదేమైనా మనల్ని ప్రేమించేవారు, మనం స్నేహితులుగా ఉన్నందుకు ఆనందించేవారు, అలాంటి వారు మన జీవితంలో ఉంటే ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదూ. నిజాయితీగా ఉంటే మనకు చాలా మంది స్నేహితులు లభించకపోవచ్చు, కానీ అలా ఉండడం వల్ల సరైన స్నేహితులు మాత్రం తప్పక లభిస్తారు. ఇదే మేడం. థ్యాంక్ యూ సార్. స్నేహితుని గురించి చాలా మంచి పోయిం చెప్పారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఓకే మేడం. ఇంకా మాస్టర్స్ పుష్పలత మేడం, కిషోర్ సార్, శ్రీలక్ష్మి, OnePlus, రెడ్మీ, లక్ష్మి, పద్మజ మేడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మేడం. ఇంకెవరు మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటే మనము ఇంకొక 20 minutes ఉంది, చక్కగా మెడిటేషన్ చేసుకుని సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్ అందరూ కూడా. ఓకే మాస్టర్స్, అయితే ఈ 20 minutes మనం సైలెంట్ మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. ఆ తర్వాత సెషన్ని క్లోజ్ చేసేస్తాము. అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. వేళ్ళల్లో వేలు వేసుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు,
నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అన్న ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఈరోజు మన కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి వెంకట ప్రసాద్ సార్కి, నీలకంఠరెడ్డి గారికి, నాగమణి గారికి, అనురాధ మేడం గారికి, వరలక్ష్మి మేడం గారికి మహావతార్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. ఇంకా ఈరోజు మాట్లాడనటువంటి అందరూ కూడా మంగళవారం మనకు 21 రోజుల సెషన్ ముగింపు కార్యక్రమం, ఆ రోజైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. అలాగే ఫిబ్రవరి 21, 22 తేదీలలో మనం విజయవాడలోని తాడేపల్లి దగ్గర మానస సరోవరం పిరమిడ్లో సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమాలు 2 రోజుల కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరినీ కోరడమైనది. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రోగ్రాం గురించి తెలియచేయండి మాస్టర్స్. అలాగే మీ వంతు తన్ మన్ ధన్ సహాయంగా కూడా ఆ కార్యక్రమానికి అందించవలసిందిగా కూడా ఫౌండేషన్ తరపున తెలియజేయడమైనది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, తిరిగి 11 గంటల సెషన్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.